వైసీపీ ఓకే కుక్కలు ఇక వాళ్ళని ఏ రకంగా తిట్టినా తప్పలేదు అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే వాడు జగన్ అనేటోడు దుర్మార్గుడు. వాడు ఎన్నో లక్షల కోట్లు దోసుకున్నాడు. భూ ఖనిజాలు ఇప్పుడు ఎట్లయితే అదాని ప్రతి చోట ఏది అడవులకు సంబంధించిన ఈ భూగర్భ నిల్వల ఖనిజాలు నిల్వలు అన్ని బొగ్గు గనులు ఏ టు జెడ్ అంటే ప్రకృతి నుంచి వచ్చేటి అన్ని ఇవాళ కేంద్ర పరిధిలోకి తెచ్చుకొని రాష్ట్ర పరిధిలోకి తీసేసి అవన్నిటిని బీజేపీ వాళ్ళు దోసుకుంటారు. అదానీలు అంబానీలు అట్లా. అర్థమైందా? సిమిలర్లీ అప్పుడు ఇది మన ఎవరు జగన్మోహన్ రెడ్డి అట్లా మొత్తం బయ్యారం ఉక్కు గనులు అని అక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లో గాలి జనార్దన్ రెడ్డితో కలిసి అనేక చేసిండు. మనీ లాండరింగ్ చేసి ఇక్కడ నుంచి పైసలన్నీ తీసుకుపోయి అక్కడ విదేశాల్లో పెట్టి విదేశాల నుంచి మళ్ళీ వాని కంపెనీలో భారతీయ సిమెంట్లో పెట్టుబడులు పెట్టుకొని సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టుకొని ఇలా అనేక రకాలుగా లూటీ చేసిండు. సో అయినప్పటికీ వానికి కానీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్యాయం చేసిందో ఒక్కరన్నా చెప్పండి దయచేసి. అర్థమైందా? సో స్వతంత్రం వచ్చినప్పుడు 14 రాష్ట్రాలే ఉండే. 14 రాష్ట్రాలు ఇలా 29 అయినాయి. అలా అన్ని రకాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కాకుండా బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు ఆయా సందర్భాలను బట్టి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్వతంత్రం రాకముందు 536 సంస్థానాలు ఉండే. బ్రిటిష్ వాడు రాకముందు దాదాపు 1000 సంస్థానాలు ఉండే, అంటే 1000 రాజ్యాలు ఉండే. అర్థమైందా? సో కాబట్టి ఇంకా 70 రాష్ట్రాలు కావాలనే డిమాండ్ కూడా ఉంది. అంటే ఇంకెక్కువ రాష్ట్రాలు అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్యూచర్లో. తప్పు లేదు. చిన్న రాష్ట్రాలుగా ఉంటే పరిపాలన సౌలభ్యం ఉంటుంది. సో అభివృద్ధి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ మేము కలిపేటప్పుడే వద్దన్నాము. తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడే స్వతంత్రం వచ్చింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క మేధావుల కమిటీ సిఫార్సుల మేరకి మాకు నచ్చినా నచ్చకపోయినా నోరు మూసుకున్నాం. సో కలిపినాము, అయిపోయింది. సో మాకు స్వయం పరిపాలన కావాలి అన్న ఉద్దేశంలో మా ఒక 60-70 ఏళ్ళు పోరాటం చేస్తే అది ఆ కళ సాకారం చేశారు. సో ఇప్పుడు దానివల్ల ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టం ఏంది? తెలంగాణ ఇవ్వడం వల్ల దయచేసి చెప్పండి. ఇవాళ సపరేట్ కావడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఆంధ్రప్రదేశ్కే వినియోగించబడుతున్నాయి కదా. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని కావాలనే డిమాండ్ వచ్చేదా? ఆంధ్రప్రదేశ్ బాగుపడేదా? మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అంటే వద్దన్నామా? ఆ యొక్క చట్టంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేరుస్తా అంటే మేము వద్దంటున్నామా? తెలంగాణకి ఇవ్వాల్సినవి తెలంగాణకి ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వని చెప్తున్నాం కదా. వాడు మోడీ ఇస్తా అన్నా మేము సహకరిస్తాము. ఏది ప్రత్యేక హోదా 5 ఏళ్ల కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఏది కర్ణాటకలో బెంగళూరు లాంటి ఒక పెద్ద నగరం లేదు, హైదరాబాద్ లాంటి ఒక పెద్ద నగరం లేదు, ఢిల్లీ లాంటి ఒక పెద్ద నగరం, ముంబై లాంటి ఒక పెద్ద నగరం, చెన్నై లాంటి పెద్ద నగరం ఆంధ్రప్రదేశ్ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పెద్ద నగరాన్ని నిర్మించుకునే ఎటువంటి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సో కాబట్టి 5 ఏళ్ల కోసం వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తామంటే తెలంగాణ ప్రజలు ఎవరు వద్దంటలేము. రేపు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తప్పకుండా ఇస్తా అని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏందో ఒక్కరు చెప్పండి దయచేసి, మీ దండం పెడతాం. ఓకే, అది వైసీపీ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్కి సామాన్యులు కానీ ఇంకా ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఏది తెలంగాణ సపరేట్ చేయడం వల్ల మీకు ఒరిగిన నష్టమేంది? మేము తెలంగాణలో ఉండంగా వద్దంటున్నామా? మీ రామోజీ ఫిల్మ్ సిటీని మేము బొమ్మంటున్నామా? ఏబిఎన్ ఛానల్ అయినా బొమ్మంటున్నామా? మీరు ఇక్కడ ఐటీ కంపెనీలో పనిచేస్తే వద్దంటున్నామా? మీరు ఒక్కరే లేరు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే లేరు కదా హైదరాబాద్లో. అది క్యాపిటల్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కదా. ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ఈ యొక్క మార్వాడీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, అనేక ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఉండండి, మేము అంటలేం కదా. సినిమా పరిశ్రమ ఇక్కడే ఉంది, ఈ యొక్క పెద్ద వ్యాపారాలన్నీ ఇక్కడే ఉన్నాయి, పెద్ద హాస్పిటల్స్ అన్ని ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి,
పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఆంధ్ర వాళ్ళు మేమేం అంటలేం కదా. చెన్నైలో చాలా మంది ఉన్నారు ఇప్పటికీ, ఎవరేం అంటలేరు కదా. మరి ఏమైందిరా, నష్టమేం జరిగిందిరా? ఆంధ్రప్రదేశ్కు విడగొట్టడం వల్ల లాభమే జరిగింది కానీ నష్టమేం జరిగింది? ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఫ్యూచర్లో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడతాయి. మరి అట్లంటే వాజ్పేయి గారు బీజేపీ వాళ్ళు 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. అంటే ఎంతసేపు నరేంద్ర మోడీ 33 రూపాయలు ట్యాక్స్ వేస్తే ఎవరి నొప్పి ఎవడు మాట్లాడు, కాంగ్రెస్ 7 పైసలు వేస్తే పెద్దలోళ్ళు చేస్తారు. ఏంది ద్వంద్వనీతి? ఏంది ఈ సవతి ప్రేమ? ఏంది చెప్పండి దయచేసి, మీ దండం. ఐఎమ్ రిక్వెస్టింగ్, ఏదైనా మాట్లాడినప్పుడు మేక్ సెన్స్ మాట్లాడాలి కదా. సో అట్లా ఇప్పుడు ఏది కాంగ్రెస్ వాడు జగన్ గాడు వాడిని జైల్లో పెట్టినరని వాడు పగబెట్టుకున్నాడు. ఈ ఎంఐఎంఓడేమో ఓల్డ్ సిటీలో ఏది మొత్తం ఆర్మీని దింపి అక్కడ ఓల్డ్ సిటీని మంచి చేసే ప్రయత్నం చేస్తే వాడు పగబెట్టుకున్నాడు. ఈ దొంగన ఇక కేసీఆర్ గాడైతే వానికి నియత లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సిద్ధాంతం లేదు. వాడికి అధికారం దోసుకోవడం తప్ప వానికి ఒక గోల్ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. వీళ్ళందరూ కలిసి ఈ యొక్క బీజేపీ తోటి చేతులు కలిపారు. వాడు ఇంకా గజ దొంగ, వీడు చిన్న స్థాయి దొంగలు అయితే వాడు గజ దొంగ, బీజేపీ బాపనోడు, ఆర్యబాపనోడు. సో అట్లా దేశాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి 10 నుంచి 15 రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్ ఎన్నుకుంటే 10 నుంచి 15 రాష్ట్రాల్లో అక్కడి ఎమ్మెల్యేలను బెదిరించి, లేకపోతే డబ్బులు ఆశ చూపి, లేకపోతే వాళ్ళని ఎత్తుకపోయి అస్సాంలో దాచిపెట్టి, లేకపోతే వాళ్ళని సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు, సిబిఐలు, ఈడీలని వాళ్ళ మీద ఇది బల ప్రయోగము, లేకపోతే వాళ్ళ యొక్క ఎమోషనల్ తో ఆడుకొని వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బకొట్టి, లేకపోతే వాడు అధికారంలో 4 పైసలు ఏదో వాడు సంపాదించుకుని అవి చెల్లయ్య అని చెప్పి డిమానిటైజేషన్ చేసి దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చి అనేక రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలను పార్టీ మారేటట్టు చేయడం. అంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమైంది, ప్రజలు ఎన్నుకునే దానికి అర్థమైంది, రాజ్యాంగానికి అర్థమైంది. వేర్ యు ఆర్ టేకింగ్ ఇండియా? నీ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతావా? ఇట్లా 10 నుంచి 15 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్ ఏడుంది అంటాడు, బీజేపీ ఏడుందిరా? నువ్వు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇప్పటికీ బీజేపీ 17 రాష్ట్రాలు లేదు. అర్థమైందా? ఇంత అన్యాయం చేస్తే ఆ 17కి ఈ 10 కలిపితే 27 రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఎన్నుకోలేదు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా పొద్దుగా వాళ్ళేసే మతం పిచ్చి నింపి వాళ్ళకి ఈవీఎంలు రిప్లేస్ చేసి అనేక రకాలుగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బుల్డోతో గుద్దు దంపుతా అని అన్యాయంలో గెలిచినావు. ఎప్పుడురా బీజేపీ నిజంగా మతం పేరు చెప్తే ఓట్లు పడేది ఉంటే బీజేపీకి ఎప్పటి నుంచో పడుతుండే. హిందూ మహాసభ పెట్టినప్పుడు పడుతుండే, లేకపోతే ఈ 75 ఏళ్ళలో ఎన్నోసార్లు గెలుతుండే బీజేపీ. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు తప్ప మతం పిచ్చి లేపుతా అంటే లేపించుకోరు. ఎడినాకు పాకిస్తాన్ లెక్క. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ దొంగ నా కొడుకులు అందరు కలిసి బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ మీద పొద్దుగాలేస్తే అవాకులు చెవాకులు వేలుస్తారు. ఏం కట్టిర్రా ఎవడని చెప్పండి. వైసీపీ ఏం కట్టిండు, బీఆర్ఎస్ ఏం కట్టిండు, లేకపోతే నరేంద్ర మోడీ బీజేపీ ఏం కట్టిండు, ఎంఐఎం ఓల్డ్ సిటీని ఏం అభివృద్ధి చేసిండు? మీరు దోసుకోవడం తప్ప ప్రజలకు ఒక మంచి చేసింది లేదు. మంచి అన్ని కట్టిన కాంగ్రెస్ వాడు పెట్టినటువంటి ఎయిమ్స్ లో సూదిప్పించుకొని కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు అదే నరేంద్ర మోడీ. కాంగ్రెస్ వాడు పెట్టిన అన్ని కంపెనీలు అమ్ముకుంటే ఎల్ఐసీలు, బిఎస్ఎన్ఎల్ కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు. ఏమన్నా దిమాకుందారా మీకు? సో ఆ క్రమంలో ఇప్పుడు అస్సాంలో రాహుల్ గాంధీ పర్యటనకు పోతే భయభ్రాంతులకు గురి చేయడం, కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టడం. ఏంది గుండాయిజం? ఏంది రౌడీజం? ఏంది? ఎవరైనా ఉత్తర భారతదేశంలో వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు ప్రార్థనలు చేస్తే గొడవలు చేయడం. అంటే ప్రజా సమస్యలు ముఖ్యం కాదురా? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ విదేశాలకు పోతే, అమెరికా పోతే వాళ్ళు కంపల్సరీగా చర్చిలో ప్రార్థన చేయమని వాళ్ళు వీని కొట్టాలన్నా నరేంద్ర మోడీ కానీ? లేకపోతే దుబాయ్ పోతే వీని మసీదులో కంపల్సరీ ప్రార్థన చేయాలని నరేంద్ర మోడీని చెప్పుతూ వాళ్ళు కొట్టాలన్నా? వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఎవరికి ఇష్టమైన బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది ఉంటుంది. అది కాదు కదా, అది దానికోసం కాదు కదా ప్రధాని అయింది. పొద్దుగా లేస్తే ప్రజల మధ్యలో గొడవలు పెట్టాల్సిన అవసరం ఏందిరా? అందరికీ ప్రధాని కదా నరేంద్ర మోడీ, ముస్లింలకి, క్రిస్టియన్లకి, అందరికీ. అట్లా జగన్ గాడు ఏం చేసిండ్రా ఆంధ్రప్రదేశ్కి? వాడు చేసింది లేదు, పీకింది లేదు. వాడు వచ్చిన 5 ఏళ్లకే 10 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి? అవును, ప్రతి పార్టీకి వాళ్ళకి హక్కు ఉంటుంది. షర్మిల ఎవర్రా? షర్మిలను అంత ఘోరంగా తిడుతున్నారు వైసీపీ కుక్కలు.
వైసీపీ సంబంధించిన గాడిద కొడుకులు షర్మిలను అంత ఘోరంగా తిడుతున్నారు. అరే నీ యొక్క మీ నాయకుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రక్తం పంచుకొని పుట్టిండో అదే రక్తం పంచుకొని పుట్టింది ఒక వైఎస్ షర్మిల గారు. అవునా కాదా? ఇదే జగన్మోహన్ రెడ్డి కోసం ఏది అన్న కోటేమని ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా తిరిగింది. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఆడపిల్ల అయ్యుండి. ఆడపిల్లకి కష్టం అంత ఈజీ కాదు. వాళ్ళకి పీరియడ్స్ ఉంటాయి, వాళ్ళకి కండలు ఉండవు, సో వాళ్ళకి ఆ మజిల్ పవర్ ఉండదు, అంత స్ట్రెంగ్త్ ఉండదు. అయినా సరే అన్న కోసం అంత కష్టపడ్డది. మరి అప్పుడు అనలేదేరా మీరు? మీ నాయకుడు మీ జగన్ అన్న జైల్లో ఉంటే మరి ఇదే షర్మిల గారు పాదయాత్ర చేసింది, అన్న కోసం ప్రచారం చేసింది, కష్టపడ్డది కదరా, పార్టీని కాపాడింది కదా, పార్టీ అధికారం రావడానికి తన శాయశక్తులు కృషి చేసింది కదా. అవన్నీ మర్చిపోయారా వైసీపీ చెత్త నా కొడుకులారా? ఒరే పంచ ప్రభాకర్ గా, ఒసే ఎల్ పని చేసే శ్రీరెడ్డి, ఇడ మొత్తం బాటలు ఇస్తేనే కదా నేను తన్ని ధర్మేస్తే చెన్నై పోయి బతుకుతున్నావు. నీదో బతుకాయే. అట్లాంటిది నువ్వు కూడా మాట్లాడబడుతుంది. ఒకప్పుడు ఎవర్రా సెలబ్రిటీస్? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక వీరవనిత యుద్ధం చేసింది, గుర్రపు స్వారీ చేసింది. లేకపోతే ఒక రాణి రుద్రమాదేవి, ఒక ఇందిరాగాంధీ, ఒక కిరణ్ బేడి, ఇలాంటి సెలబ్రిటీస్. ఇప్పుడు ఎవర్రా? ఎంతసేపు ఇక బట్టలు పై మీద బట్టలు ఉంటే వాళ్ళకి అసహ్యం వేసేట పూనం పాండేలు, లేకపోతే శ్రీరెడ్డిలు, ఇంకా లేదంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరు ఆంటీలు ఈ నడుము ఇప్పుడు స్టార్ట్ చేశారు. గీళ్ళు సెలబ్రిటీస్ ఇవాళ వాళ్ళని ఇంటర్వ్యూలు చేసుడు. చెప్పండి, శ్రీరెడ్డి అనేట ఆమెకి నెత్తి మీద ఏకాన పెడితే చెల్లుతుంది ఆమెకి? ఆమె కష్టపడకుండా వచ్చిన ఒళ్ళు అమ్ముకోవడం తప్ప ఆమె అంతకుమించి ఏమైనా చేయగలుగుతుందా శ్రీరెడ్డి? అది ఎందుకు పనికి రాదనే వాళ్ళ ఇంట్లో దాన్ని దూరం పెట్టారు, సమాజం దూరం పెట్టింది. అది వంట చేస్తా అని చెప్పి మొత్తం ఇక బట్టలు ఇప్పుకొని వంట చేస్తున్నది. అది దానికి బట్టలు ఇప్పడం తప్ప ఇంకేమైనా వస్తుంది ఆ శ్రీరెడ్డికి? అట్లాంటిది కూడా తిట్టబట్టే వైఎస్ షర్మిల గారిని. ఇక రోజా అయితే ఇక అది చేయని కార్యక్రమాలు లేవు, ఇక అది కూడా తిట్టబట్టే. అప్పుడు టీడీపీలో ఉండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తిట్టింది, ఇప్పుడు వైసీపీలోకి వచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టింది, ఇప్పుడు షర్మిలని తిడుతుంది. అదే పిచ్చి రోజా, పిచ్చి కొడాలి నానిగా ఎవర్రా షర్మిల? మీ నాయకుని యొక్క సోదరి. అర్థమైందా? ఐడియాలజీ పార్టీ యొక్క సిద్ధాంతాలే మేము మాట్లాడు. మా జగన్ అన్న అది వీకిండ్ ఇది వీకిండ్ అని చెప్పుకో. పొద్దుగాలు లేస్తే వ్యక్తిగతంగా ఒక సభ్య సమాజం మాట్లాడుకోలేని విధంగా అది పర్సనల్ లెవెల్ అంత ఘోరంగా తిట్టాల్సిన అవసరం ఏం వచ్చిందిరా? ఇంకా మళ్ళీ ఇప్పుడు పార్లమెంటులో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం. నీకు ఓడిచ్చిండ్రు హక్కు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే హక్కు మీకు ఓడిచ్చిండు. అట్లయితే మీ పార్టీలను భూస్థాపితం చేస్తారు ప్రజలు. కర్ణాటకలో వేసారు కదా, కర్ణాటకలో ఇట్లనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే, కుమారస్వామి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కూలిస్తే ఏం చేసారు ప్రజలు? మళ్ళా లేవకుండా కొట్టిరు కదా. ప్రధానమంత్రి అయ్యుండి ప్రధానమంత్రి బాధ్యతలను పక్కగా పెట్టి ఎస్పీజీ బలగాలను పెట్టుకొని 21 రోజులు రోడ్ల పంటి తిరిగినా, ఓటుకు 12,000 వంచినా ఓట్లేసిరారా ప్రజలు? తెలంగాణలో పొద్దుగాలు వేస్తే ఈ యొక్క కాంగ్రెస్ మీద బురదాలినా వేసిరారా ఓట్లు? చెప్పండి రా, బీజేపీ ఆడపాడైందో చెప్పుర్రి, మీకు దండం పెడతా. వాళ్ళు బీజేపీని ప్రజలు ఎప్పుడు ఎన్నుకున్నారో చెప్పండి. ఇందిరాగాంధీ గారు చచ్చిపోయినాక 1984లో ఏది బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి, 2 సీట్లు, మొత్తం 565 ఎంపీ సీట్లల్లా. అట్లా నువ్వు ఎప్పుడైనా తీసుకోండి, బీజేపీ అనేది ఒక పార్టీ ఒక పేరు మీద అన్ని చెడ్డ పనులు చేస్తుంది. ఈ చెడ్డ పనులు చేసిన తర్వాత ఇదేది ఈ పేరు మీద మళ్ళీ ఓట్లు అడిగితే ఓట్లు పడాయి అని చెప్పి మళ్ళీ కొత్త పార్టీ పెడుతుంది. అర్థమైందా? ఎన్ని పార్టీల పేరు మార్చిందో. హిందూ మహాసభ అని పెట్టింది ఫస్ట్, ఓకే. హిందూ మహాసభ తర్వాత వాడు భారతీయ జనసంఘ్ అని పెట్టిండు. ఏది వినాయక దామోదర్ సావర్కర్ అంటోడు ఏది హిందూ మహాసభ పెట్టిండు. వాడు ముస్లిం లీగ్ పెట్టినాక వీడు పెట్టిండు ఏది దానికి కాంపిటీషన్ గా. తర్వాత ఏది యొక్క పేరు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అనేటోడేమో
ఏ పార్టీ పెట్టిండు? భారతీయ జనసంఘ్ అని పెట్టిండు, లేదా జనసంఘ్ అని పెట్టిండు. తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్, అది ఇందిరాగాంధీ 1977 తర్వాత వాడు మొరార్జీ దేశాయ్ వానికి చెప్పకుండా ఆమె బ్యాంకులు జాతీయకరణం చేసిందని చెప్పి వాడు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ ప్రధాని ఉండే మొరార్జీ దేశాయ్. వాడు ఈ జార్జి ఫెర్నాండేజ్, ఈ భారతీయ జనసంఘ్ సంబంధించిన వాజ్పేయి, ఇట్లా ముగ్గురు నలుగురు ఆయన కిసాన్ మోర్చాకు సంబంధించిన ఆయన పేరు ఏదో ఉండే. సో ఆయన వీళ్ళందరూ కలిసి ఇది ఈ కరణ్ సింగ్ వీళ్ళందరూ కలిసి జనతా పార్టీ అని పెట్టారు. అది 3 ఏళ్ళు కూడా గవర్నమెంట్ రన్ చేయలేకపోయారు. ఆయనతో జనసంఘ్ పోయింది, జనతా పార్టీ పోయింది, అంతకుముందు హిందూ మహాసభ పోయింది. ఆ తర్వాత ఇప్పుడు 1980లో భారతీయ జనతా పార్టీ అని ఇద్దరు ఆర్యబాపనులు, ఒక ఆయన వాజ్పేయి, ఇంకో ఆయన మహోపాధ్యాయ అని కలిసి ఇప్పుడున్న బీజేపీని పెట్టారు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు ఓట్లు అడిగినా వాళ్ళకి ఓట్లు వాళ్ళే. కాంగ్రెస్ మీద స్కాములని బాగా బురదల్లి అట్లనే గుజరాత్ను బాగా అభివృద్ధి చేసినామంటే ఏదో మీరు బాగా వరుతుండే కదా, ఏమైనా చూద్దామని ఒక ప్రయత్నం ఇచ్చారు. గంతకు మించి కాంగ్రెస్ మీద నెగిటివ్గా బురదల్లి గెలిచాడు తప్ప వాడు మతం పేరు చెప్తే ఏనాడు ఓట్లు వాళ్ళే బీజేపీకి. సో అట్లా ఇప్పటికీ మీరు తీసుకోండి, ఇది తెలంగాణలో బీజేపీ లేదు, కనీసం ఒక 10% ఓట్లు కూడా లేవు. అర్థమైందా? అట్లనే తమిళనాడులో అదే పరిస్థితి, కేరళలో అదే పరిస్థితి, కర్ణాటకలో చూసినాం. తర్వాత ఒరిస్సాలో చూసినాం, తర్వాత పంజాబ్లో చూసినాం, తర్వాత ఢిల్లీలో చూసినాం, తర్వాత ఈశాన్య రాష్ట్రాలు అన్నిట్లల్లో 1-2 సీట్లే. అట్లా మీరు బీహార్లో బీజేపీ మెయిన్ పార్టీ కాదు, ఆర్జేడీ అండ్ నితీష్ కుమార్ది జేడీయూ. అట్లా నువ్వు ఏ రాష్ట్రం అన్నా తీసుకోండి, బీజేపీకి వాడు మోసం చేసి గెలిచింది. యూపీలో కూడా నువ్వు యూపీ అంటున్నావు, యూపీలో కూడా అఖిలేష్ పార్టీ ఉన్నది, సమాజ్వాదీ పార్టీ. అంటే ప్రతి చోట లోకల్ పార్టీలు బలంగా ఉన్నాయి. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు వాడు సోషల్ మీడియా రాముని పేరు చెప్తే ఓట్లు పడతాయి అనుకుంటే యంగ్ పోరగాన్లు పెయిడ్ సోషల్ మీడియా వాళ్ళు తప్ప, అట్లా ట్రోల్ చేయడం తప్ప, మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఏ సామాజిక వర్గం మోడీకి ఓటేయదు. అన్ని సామాజిక వర్గాలని బలహీనంగా చేసిండు, అన్ని సామాజిక వర్గాల దగ్గర పైసలు లేకుండా చేసిండు, అందరినీ బాధ పెడుతున్నాడు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు. కాబట్టి నా రైతులు అయ్యారు, నా మహిళలు అయ్యారు, నా శ్రామికులు అయ్యారు, ఏ సామాజిక వర్గం ఏది. గతంలో 100 రూపాయలకు తీసుకుపోతే 4 వస్తువులు వచ్చేటి, ఇవాళ 100 రూపాయలకు ఒక వస్తువు కూడా వస్తలేదు. ఆమ్దాని పెరగలేదు, ఖర్చులు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. మరి దాని ధరలు నియంత్రణ చేయడానికి సామాన్యుడికి సబ్సిడీ ఇచ్చినావా? ఉన్న సబ్సిడీలన్నీ ఎత్తేసినావు. కాబట్టి ఎవడు బాగుపడుతుండు? ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. కొద్ది మంది 5-10% వాని బీజేపీకి సంకనాకెటోళ్ళు తప్ప మెజారిటీ ప్రజలు ఇంకా పేదోళ్ళు అవుతున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావా? పక్కోడి బండి పెట్టుకో, షాయి బండి పెట్టుకో, బజ్జీలు వేసుకో అని చెప్తున్నావు, అది కూడా ఉద్యోగం అని చెప్తున్నావు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అయ్యేటి. ఒక్క నిరుద్యోగం ఉండేటోడు కాదు. మన దిశగా కనీసం ప్రయత్నం చేసినావా? ఉన్న ఉద్యోగాలు లేకుండా చేసినావు. ఆర్మీలో జాయిన్ అయితే అవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేసినావు. నువ్వు ఒక్కటన్నా సామాన్య చేయాల పైసలు అయ్యేటట్టు ఒక్క చర్య తీసుకున్నావా? అన్ని మర్చిపోవడానికి జై శ్రీరామ్ అంటే మర్చిపోతారా? అట్లా 10 నుంచి 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు. ఆడ గోవాలో కూల్చిండు, అరుణాచల్ ప్రదేశ్లో కూల్చిండు, కర్ణాటకలో కూల్చిండు. మళ్ళీ అంటే ప్రజలు ఎన్నుకోలేవాడిని బీజేపీని. మహారాష్ట్రలో కూల్చిండు, ఇప్పుడు తెలంగాణ కూల్స్తా అంటే ఊకుంటామా? మరి ఎన్నికలు ఎందుకు రా? ఇక నువ్వే రాజ్యాంగం చించి పారేసి రాజ్యాంగం లేదు, గిజ్యాంగం లేదు, ఎన్నికలు లేవు, గిన్నికలు లేవు, చైనా లెక్క, ఇంకో దేశం లెక్క ఓ నియంతృత్వం ఉంటుంది, ఒక ఆర్య బాపనోళ్ళే పరిపాలిస్తారు అని చెప్పు. అప్పుడు సివిల్ వార్ అవుతుంది. ఏం కావాలని జోర్నా వదుతా. ఈ భారతదేశం 2 ముక్కలు అవుతుందా, 350 ముక్కలు అవుతుందా చూద్దాం. చేయరా ఆర్యబాపనోడా? భారతదేశంలో రాజ్యాంగం చెల్లదు. మేము ఆర్యబాపనోళ్ళమే, 1000 సంవత్సరాల నుంచి పరిపాలించినాము. మేము చెప్పిందే రాజ్యము. దళితుడు మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకోవాలంటే కట్టుకోవాలి, ఊరికి అవతలు ఉండాలి. శూద్రుడు వేదం చదవద్దు అంటే చదవద్దు. మొగడు చచ్చిపోతే భార్యను తీసుకొని ఆ శీతలకు గాలబెట్టాలి. ముసలానికి యంగ్ పిల్లని చేయాలి. బాల్య వివాహాలు, వితంతు వివాహాలు ఉండకూడదు.
తెల్లచీర కట్టి గుండు కొట్టించి ఆమెను జీవితాంతం అట్లా ఏది అట్లా ఒంటరి బతుకులు బతికియాలి, గుళ్ళల్లో బట్టలు లేకుండా నాట్యం చేపియాలి ఆడపిల్లలతోటి, దళితుల బిడ్డలతోటి, శూద్రుల బిడ్డలతోటి. ఇదారా రాజ్యం? ఇదా రాజ్యం? శూద్రుని భార్యని బాపనం దగ్గర 3 రాత్రులు వండబెట్టాలి. ఇదే కదరా మీరు చేసింది. సముద్రయానం చేయకూడదు. ఏమన్నా ఒక్కటన్నా ఒక రేషనల్ థింకింగ్, ఒక్కటన్నా ఒక 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 సామాన్యుడికి యూజ్ అయ్యే విధంగా. మరి ఉన్న ప్రజలంతా శూద్రులే కదరా, 99% మంది శూద్రులే కదా. మళ్ళీ అందులో కూడా అగ్రకులం అని చెప్పుకునే ఆ వైశ్యులు లేకపోతే ఆ క్షత్రియులను కూడా వాళ్ళని కూడా వాడుకున్నావు కదరా. ఉన్న సంపాదన అంతా తీసుకొని గుళ్ళ పెట్టుకున్నావు. తర్వాత యుద్ధం చేస్తే ఏడాది యుద్ధంలో ప్రాణం పోతుంది అని చెప్పి నీ ప్రాణం పోకుండా నువ్వు కత్తి పట్టుకోలేదు. తర్వాత వ్యాపారం చేస్తే ఏడో రాష్ట్రం వస్తుందని నువ్వు వ్యాపారం చేయలేదు. కూర్చుండి ముచ్చట చెప్పినావు, కూర్చుండి అందరినీ కంట్రోల్ చేసినావు. మరి చింపేరా రాజ్యాంగం చింపేయి. ఆర్యబాపన వాళ్ళు మాత్రమే రాజ్యం వెళ్తాను రాయి, మేం చేసేది మేము చేస్తాం. సివిల్ వార్ అవుతుంది. మొత్తం యూరోప్లో ఎట్లయినాయో అట్లా 350 బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఎట్లున్నదో అట్లా 350 రాజ్యాలు అవుతాయి, దేశాలు అవుతాయి. కానీ మరి అట్లన్నా కానీ ఏం చేయదలుచుకున్నారు మీరు ఆర్యబాపన వాళ్ళు? షీరి చింత గడతాం, గుర్తుపెట్టుకోండి చెప్తా నా కొడుకులారా. నాశనం చేస్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సింది, అన్ని విషయాల్లో దేశాన్ని ప్రగతి సాధించాల్సింది. నీ అధికారం కోసం దేశాన్ని ముక్కలు చేస్తారా చెత్త నా కొడుకులారా? ముక్కల్ని కలుపుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? నెహ్రూ గారు, పటేల్ గారు ఎంత కష్టపడాల్సి వచ్చింది వాళ్ళు ఇన్ని రాజ్యాలను భారతదేశాన్ని కలపడానికి. ఏడి జనాలకు అర్థం కాదురా. ఉత్తర భారతదేశంలో ఎడి నా కొడుకు చదువుకోనరా. చదువుకుంటే ఉద్యోగం అవుతుంది అనుకోవద్దు. విషయం అర్థమవుతుంది, ఎవడేందో అర్థమవుతుంది. మనం మోసం చేయలేడు ఓడి పడితే వాడు. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా. గలీజ్ నా కొడుకులు. అరే నీ నాయకుని బిడ్డరా, నీ అన్న కోసం ప్రచారం చేసినప్పుడు మంచిది షర్మిల. ఇప్పుడు నీ అన్న నుంచి కాపాడుకోవడానికి ఆమె తెలంగాణకు వచ్చింది. ఆమె వీడు ఏడు చంపుతాడో బాబాయిని చంపినట్టని అప్పుడు అన్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మంత్రులు, నీ యొక్క జగన్మోహన్ రెడ్డికి సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళు. ఇదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని చంపించిండని. చంపించినా నేను ఆశ్చర్యపోను. వాళ్ళకి అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు వాళ్ళు, ఈ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు. వాడే జగన్ గాడే చంపించిండు కావచ్చు రాజశేఖర రెడ్డి గారిని. ఎందుకంటే అప్పుడు ఈయన కూడా చెప్పిండు, మన కేవీపీ రామచంద్రరావు కూడా నా ఆత్మ అని చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. సో కేవీపీ రామచంద్రరావు గారిని నీ తండ్రి వయసు ఉన్నాయని చెంపదెబ్బ కొట్టిండు. ఆయన దగ్గర 200 కోట్లు తీసుకున్నాడు. అప్పుడు వీని పైసలన్నీ ఏమైంది? ఆ కేసులు వేస్తే వీడు దోసుకున్న పైసలన్నీ వీడు వాడుకోకుండా అయిపోయింది, ఫ్రీజ్ అయినాయి. ఫ్రీజ్ కావడం వల్ల వీనికి ఎలక్షన్ క్యాంపెయిన్ పైసలు లేవు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. లేకపోతే అప్పుడు వీళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు. ఆయన రఘురామకృష్ణరాజు గారు ఈ కేవీపీ రామచంద్రరావు గారికి వియంకుడు. అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సాన్నిహిత్యుడు. ఆయన వ్యాపారాలు చేసుకుంటాడు. వీని దగ్గర పైసలు లేవు ఎలక్షన్ క్యాంపెయిన్ కంటే 200 కోట్లు ఇచ్చిండు. ఇస్తే ఇచ్చినాక మళ్ళీ ఆయన పైసలు కూడా అడగలే. నాకు సీఎం అయినాక నాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇయ్యాడు, ఫోన్ ఎత్తాడు. అట్లా కోపం వచ్చి ఈయన పొద్దుగాలైతే వీని యొక్క వీనికి సంబంధించినవన్నీ ఆయన పబ్లిక్లో వచ్చి మాట్లాడితే ఆయన తీసుకొని మొత్తం ఎట్లా కొట్టిపించిండు. అంటే వీడు చెప్పింది తినాలి అంతే. అది చెల్లెనా, అక్కనా, బాబాయ, తండ్రా ఎవ్వని చూడాడు. అట్లా అందరిని కొట్టిండు. అట్లా ఈమె దగ్గర మన కొండా సురేఖమ్మ దంపతుల దగ్గర వాళ్ళ దగ్గర పైసలు వాడుకున్నాడు. వాళ్ళని కొట్టిండు, వాళ్ళని దూరం పెట్టిండు. రాజశేఖర రెడ్డి గారితో సాన్నిధ్యంగా ఉన్న ఎవ్వరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. సూర్యుడు అని ఒక శ్రీకాకుళంలో రాజశేఖర రెడ్డికి చాలా అభిమానించే ఒక అతన్ని ఆయన తీసుకొని వచ్చి తనకి పర్సనల్ ఇట్లా పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అట్లా ఇప్పుడు ఆయన సూర్యుడు లేడు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేరు. ఎవడరా ఉన్నది అంటే గీ రోజా పిచ్చిమండ, గదే కొడాలి నానో, వాని పేరు ఏం నానో, వాడు గిట్లా అంతా భజన వాడేటోళ్ళు తప్ప వదిలేడాడు. అర్థమైందా? అంటే వీడు చిల్లరేస్తే ఆ చిల్లరకి ఆశపడేటోళ్ళే తప్ప ఒక ఆత్మగౌరవం ఉన్న ఎవ్వడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఏం చేసిండ్రా ఆంధ్రప్రదేశ్ వాడు? 3 రాజధానులు అన్నాడు, కట్టిండారా? చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లు అది కట్టితే వాటిని శిథిలావస్థకు తెస్తున్నాడు.
ఆయన పరిపాలన భవనం కడితే గులగొట్టిండు. చంద్రబాబు నాయుడు ఇంట్లోకెళ్ళి కట్టిండు అరా పరిపాలన భవనం, ప్రజల సొమ్ముతోటే కట్టిండు కదా. పశువుల పక్కన వాడుకున్నట్టు ఎందుకు గులగొట్టినవరా? ఆయన రోడ్లు వేస్తే మొత్తం అర్ధరాత్రి రోడ్లు తీసేసిండు. అదే అది ప్రజల సొమ్ముతోటి కట్టిండు కదరా. చంద్రబాబు నాయుడు ఆయన ఇంట్లోకెళ్ళి కట్టలేదు కదా పైసలతోటి, ఎందుకు తీసేసినవరా? ఎందుకంత మస్తి, ఎందుకంత కవరము? ఎందుకంటే ఏడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందో అని నేను భయం, ఏడ ఆయనకి 4 ఓట్లు వస్తాయని నేను భయం. ఎందుకురా? నువ్వు మంచి పరిపాలిస్తే నీకు ఎర్రా? అప్పుడు గతంలో టీడీపీ స్టార్ట్ చేసినాయి, కాంగ్రెస్ కంటిన్యూ చేసింది, కాంగ్రెస్ స్టార్ట్ చేసినాయి, టీడీపీ కంటిన్యూ చేసింది. అది ప్రభుత్వాలు రా, పార్టీ కాదు, పార్టీ పైసలు కాదు అవి, ప్రజల పైసలు అవి. అవునా కొడుక? నీకు తెలివి ఉన్నదిరా? ఏ విషయంలో అవగాహన ఉందిరా జగన్మోహన్ రెడ్డికి? తెలుగులో మాట్లాడొస్తుందా, ఇంగ్లీష్లో మాట్లాడొస్తుందా, హిందీలో మాట్లాడొస్తుందా? ఏమన్నా ఉన్నదిరా మన దగ్గర? ఏమన్నా తెలివి ఉన్నదిరా వానికి? రౌడీయిజం గుండాయిజం తప్ప ఎందుకని వానికి వస్తాడా జగన్మోహన్ రెడ్డి? చెప్పు. జగన్మోహన్ రెడ్డి అట్లా చచ్చిండు. ఇక రోజాలు, కూజాలు, ఈ శ్రీరెడ్డిలు వీళ్ళంతా ఆ పని చేసుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాదు. ఏమున్నది రాడు? ఏం చేస్తుండ్రాడు? షీ హాజ్ ఎవ్రీ రైట్. షర్మిల గారికి ప్రతి హక్కు ఉన్నది. అప్పుడు రావచ్చింది కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డకి ఇప్పుడు హక్కు లేదురా. బోసుడికే ఇప్పుడు శత్రువు అయిందారా మీకు? ఆమె తెలంగాణకు వచ్చింది, వీడు ఏడ చంపుతాడని వచ్చింది. కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది, లేదమ్మా నీకు భద్రత ఉంటుంది, మీ నాన్నని మేము చాలా గౌరవిస్తామంటే అందుకని ఆమె జాయిన్ అయింది. తంతం పట్టుకొని ఇప్పుడు ఆమె మాట్లాడడం వల్ల ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ప్రజలకు తెలుస్తున్నాయి. షీఈస్ గివింగ్ వాయిస్. అర్థమైందా? కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి కూడా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. షర్మిల గారిని అడ్డం దొడ్డం మాట్లాడుతా అంటే తంతం పట్టుకొని గుర్తుపెట్టుకోండి వైసీపీ చెత్త నా కొడుకులారా, గాడిది కొడుకులు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. కామెంట్లు ఎక్కువ లేవు మిత్రులారా. సో మాట్లాడుతూనే ఉందాం. ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. అట్లనే ఈ చెత్త నా కొడుకులకి గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ గాడిద కొడుకులు చెప్పేది, ఎందుకంటే వాళ్ళన్ని మీడియాని కంట్రోల్లో పెట్టుకున్నారు. గాడిద కొడుకులు, బీజేపీ, ఈ వైసీపీ వీళ్ళంతా ఎంత నీచానికి, వాళ్ళ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది నువ్వు మంచి చేయి, నీకు ఓటేస్తారు. లేదు నువ్వు మంచి చేయకపోతే పక్కోటి మంచిగా చేస్తా అంటే వానికి అవకాశం ఇస్తారు. వాడిని నచ్చకపోతే మళ్ళీ నీకే అవకాశం ఇస్తారు. అట్లా ఉంటుంది. అట్లనే ఉండేది ఇన్నేళ్ళు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నాకు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతా, ఎన్ని వ్యవస్థలైనా ఎన్ని అడ్డదారులైనా తొక్కుతా. అప్పుడు ప్రజలు నిన్ను తొక్కుతారు, మళ్ళా లేవకుండా తొక్కుతారు. అర్థమైందా? 70 ఏళ్ళు బీజేపీ ఎందుకు రాలే? మహాత్మా గాంధీ చంపినావు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, పాల్గొనటోళ్ళని వద్దని చెప్పినావు, బ్రిటిష్ వానికి బూట్లు నాకినావు, ఇట్లా అన్ని చేస్తేనే దూరం పెట్టిరు. ఇప్పుడు మళ్ళా నీకు రాక అవకాశం వచ్చే 70 ఏళ్ళు ఆగితే అవకాశం వచ్చింది. మళ్ళీ ఇట్లనే చేస్తే మళ్ళీ 70 ఏళ్ళ దాకా మళ్ళీ కనిపించవు. 70 ఏళ్ళ దాకా బీజేపీ ముక్త భారత్ ఉంటే మళ్ళీ 70 ఏళ్ళ దాకా బీజేపీ ముక్త భారత్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు?